జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మూడు ముల్లే ఎందుకు వేస్తారో తెలుసా? ఇప్పుడు మనం దాన్ని తెలుసుకుందాం. పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు కుటుంబాలను, జీవితాలను కూడా ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం. ఇప్పుడంటే పెళ్లిని 5 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు, కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే 5 రోజుల పండగ. 5 రోజుల వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముల్లే ఎందుకు వేస్తారు? దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో 3 అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు ఇలా 3తో ముడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అని 3 శరీరాలుంటాయి. ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది. వధువరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే 3 ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ.